వచ్చింది ఒకళ్ళు చేసింది కానీ మాధురిని మాత్రం పిచ్చగా భయపెట్టేసింది. మామూలుగా కాదు, సూపర్ ఉంది అసలు. మాధురి గారు అందరి మీద అరుస్తున్నారు కదా, సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? రోడ్డు మీద కుక్కలు మురుగుతా అంటే దాంతో పాటు ఇదో కుక్క అనుకుంటాం, ఇంకా అంత మించి ఏం లేదు ఆప్షన్. నిజంగా అందరి మీద అలాగే గొడవ పడుతున్నారు ఆవిడ, ఒక్కళ్ళ మీద అని కాదు. ఏందో బిగ్ బాస్ హౌస్ వాళ్ళ ఇంట్లో హౌస్ లాగా ఫీల్ అవుతున్నట్టుంది. అందరినీ చిన్న చిన్న విషయాలకి, అనవసరమైన విషయాలకి అందరి మీద గొడవ పడటం చాలా దారుణంగా ఉంది. ఆ బిహేవియర్ అసలు బాగాలేదు. అంటే రీతు గారిని కూడా మీ రిలేషన్షిప్ చాలా బాగాలేదు, మాకు నచ్చలేదు, అది వాళ్ళ ఇష్టం అండి, ఎవరి రిలేషన్షిప్ వాళ్ళ ఇష్టము. హెల్దీ అన్హెల్దీ ఏంటండి, ఈవిడ ఏమన్నా డాక్టరా? ఈమె వచ్చేమన్నా నాకు అర్థం కాక హెల్త్ చెకప్ చేసినట్టు రిలేషన్ చెకప్ చేసిద్దా? వాళ్ళ ఇష్టం వచ్చిన రిలేషన్ మెయింటైన్ చేస్తారు. ఇంతకు ముందు చాలా మంది చేయలేదా? తనుజ చేయలేదా? ఎంత మందితో రిలేషన్ మెయింటైన్ చేయలేదు? మరి అప్పుడు అయ్యన్నీ ఏంది? అవన్నీ హెల్దీయా? ఎంత పర్సెంటేజ్ వచ్చింది హెల్దీ పర్సెంటేజ్? అంటే మాకు చిరాకు వస్తుంది మీ ఇద్దరిని చూస్తుంటే హౌస్ లో అని అన్నారు. అవునండి, చూడడం నచ్చలేదు. అందరు చూస్తున్నప్పుడు ఇంకొకదానికి నచ్చినప్పుడు కళ్ళకు కందలు కట్టుకో, లేదా ఆ నుంచి దొబ్బేసేసేయాలి. పచ్చిగా మాట్లాడితే బాగోదు. ఇంకా సో తనుజ గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? తనుజది 100% ఈ రోజు మన దమ్ము శ్రీజ వచ్చి చెప్పినట్టుగానే సేఫ్ సైడ్ గేమ్. ఎవరిని ఆడినా కూడా పక్కన పెట్టుకుని ఆడిద్ది. ఇంకొకటి, ఆవిడ ఎవరికైతే డాడీ అని, మమ్మీ అని చెప్పని, రాజా అని చెప్పని ఎవరినైతే దగ్గరగా తీసిద్దో ఖచ్చితంగా వాళ్ళకి దెబ్బే. అందులో సమస్య లేదు. ఎవరండి ఆవిడ కలిసి ఉన్న వాళ్ళలో వెళ్ళకోకుండా ఉంది? డాడీ డాడీ అంటా నిన్ను కూడా బాగానే పొడిచింది కదా. మరి పక్క ఆమె ఖచ్చితంగా సమాసం చేస్తుందంటే మాధురి గారికి ఉంది తొందరలోని గ్యారంటీ అది. అంటే తనుజాని చూస్తున్నామండి, రాముకు ఇంత ముందుకు వాల్యూ వేయలేదు. మళ్ళీ రీసెంట్ కూడా అంటే ఫుడ్ తినే దగ్గర రాముని గట్టిగా అరిచింది. ఒక ఇమాన్యుయల్ కూడా కోప్ అన్నాడు తనుజ మీద. నీ పని వాన్తో చేపించి నువ్వు వాడిని తినేటప్పుడు అందరి ముందు అలా ఎందుకు అరుస్తున్నావు అని. సో దీనికి ఏం చెప్తారు? అది కరెక్ట్ కాదు కదండి. ఆవిడ పని చేసినప్పుడు అట్లీస్ట్ కొంచెం కన్సర్న్ ఉండాలి కదా. తినేటప్పుడు అట్లీస్ట్ ఆగాలి కదా. తినేటప్పుడు అరవటం ఎందుకు? ఆవిడైనా కూడా ఈ విషయంలోనే కదా, ఏ విషయంలో అయినా కానీ పక్కన వాళ్ళు చెప్పేది వినదు. తనుజ అసలు పక్కన వాళ్ళు చెప్పేది వినదు. ఆమె ఇదేదో ఆమె వినటం మానేసి ఇంకా పక్కన వాళ్ళ మీద అరిసిద్ది. అరవటం, గొంతేసుకొని పడటం ఒక్కటే గేమ్ అనుకుంటుంది. అంటే రాముకి మనిషికి ఇచ్చే వాల్యూ కూడా ఇయ్యలేదు తనుజ అని బయట సోషల్ మీడియాలో అంటారు, మీరేమంటారు? అది మాత్రం 100% కరెక్ట్ అండి. అది మాత్రం 100% కరెక్ట్. మనిషికి ఇచ్చే వాల్యూ అంటే ఫుడ్ తినే దగ్గర ఎవరన్నా లెగమని అంటారా? బయట వాళ్ళు వస్తేనే మనం కూర్చోబెట్టి ఫుడ్ పెడతాము. కలిసి ఇన్ని రోజుల నుంచి జర్నీ చేస్తున్నారు, ఒక మనిషి తినేటప్పుడు ఎలా అరుస్తారు? అలా అది కరెక్ట్ కాదు కదా. అక్కడ తనుజ ఇమాన్యుయల్ ఇద్దరిలో ఫస్ట్ మంచిగా ఒక మంచి బాండింగ్ తో ఉన్నారు, తర్వాత విడిపోయారు. ఇద్దరిలో ఫేర్ ఎవరు, అన్ఫేర్ ఎవరు? ఖచ్చితంగా అయితే ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్, సుమన్ శెట్టి ఇద్దరిలో ఎవరు మంచి గేమ్ ఆడతారు? ఎవరు పేరు, ఎవరు కింగ్? ఒకరి పేరే చెప్పాలి, ఇద్దరు అనొద్దు. నేను ఇమాన్యుయల్ పేరే చెప్తాను. ఎందుకు? ఎందుకనంటే రీసెంట్ గా మొన్న జరిగింది ఉంది కదా ఎపిసోడ్, అందులో వీళ్ళు దొంగతనం చేసేది ఉంది కదా ఎపిసోడ్. అందులో పోయి సైలెంట్ గా పోయి ఒక కెప్టెన్ అయి ఉండి పోయి దొంగతనం చేసి వచ్చాడు కదా. అది మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత తనుజ కూడా హెల్ప్ చేసింది. సేఫ్ సైడ్ ఆడినంటే ఇదే కదా, మరి తనుజ కూడా హెల్ప్ చేసింది. నిజంగా ఇది ఉన్నట్టయితే ఆవిడ నిజంగా ఏమంటారు ఫేర్ గా ఆవిడైతే అవును తీసాము మేము ఇవ్వము అని చెప్పి అనాలి. నేను తీయలేదు, ఎవరిని అడుగుతున్నావు అని చెప్పని రెచ్చిపోయి మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా అసలు. మరి మాధురి గారి గేమ్ ఎలా? మాధురి గారి గేమ్ నార్మల్ గానే ఉంటది, అంతేముండదు ఆవిడ గేమ్. ఎప్పుడు పక్కన వాళ్ళ మీద ఆధారపడటం, పక్కన వాళ్ళు ఏం చేస్తారు చూసి కాపీ కొట్టడం, అంతే మించి ఆవిడ గేమ్ లేదు. నోరు వేసుకుని పడమంటే మాత్రం ఊరంతా బొక్కేసుకొని పడింది. ఓకే, అంటే బర్నీ గారు అన్నారు వచ్చిన వెంటనే బాహుబలిని చంపేశారు, మహేంద్ర బాహుబలి వచ్చారు ఇప్పుడు అని. సో ఎలా అనిపించింది ఆ డైలాగ్? అసలు మామూలుగా లేదు ఆ డైలాగ్ మాత్రం. నిజమేనా డైలాగ్? అంటే అది నిజమా అబద్ధం అనే సెకండరీ గానీ ఆ హైప్ ఉంది చూసారా ఆ డైలాగ్ కి. మామూలుగా చంపలేదు. ఆయన వస్తే బాగుంటది, బట్ రాకపోతే ఏం చేయలేము. ఇప్పుడు మన రీతు గారు ఎలా ఆడుతున్నారు? రీతు కొంచెం కోపం ఎక్కువే ఆవిడకి. నాకు తెలిసినంత వరకు రీతు గేమ్ ఎలా అనిపించింది అంటే, నాకు నేను తప్పు చెయ్యను, తప్పు చేస్తే వేరే వాళ్ళని ఒప్పుకోను అన్నట్టుంటది. అందరి ముందు అలాగే ఉండి ఫైనల్ గా ఎర్రిపుష్పం అయిపోతుంది పాపం. రీతు గురించి చూసుకున్నట్లయితే బయట ప్రపంచం ఆవిడ తెలుసు, బయట మంచి నెగిటివ్ ఉంది ఆవిడకు, లోపల నెగిటివ్ మధ్యలో గేమ్ ఆడుకుంటూ బిగ్ బాస్ హౌస్ లో ఇన్ని రోజులు సర్వే అవుతుంది. సో ఎందుకంటారు?
ఎందుకంటానంటే తను ఫేర్ గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ లో అయినా సరే. ఇప్పుడు తను అన్ఫేర్ ఆడట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తను ఏం చేస్తుందంటే నేను ఆడానా లేదా, పక్కన వాళ్ళతో నిజాయితీగా ఉన్నాను లేదా అన్నది మాత్రమే చూస్తుంది. ఏది ఆడినా కూడా నేను నిజాయితీగా ఉన్నానా లేదా అన్నది మాత్రమే ఇంకొకటి ఫస్ట్ పక్కన వాళ్ళు ఏదన్నా రాంగ్ మాట్లాడితేనే తిను రాంగ్ మాట్లాడిద్ది, లేదంటే తిను రాంగ్ మాట్లాడి నేనైతే చూడలేదు. పవన్ కళ్యాణ్ గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? ఆయన గేమ్ ఆడినట్టు నాకు ఇప్పుడు అనిపించలేదు. అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏదో హింట్ ఇచ్చి వెళ్ళారు కదా, సో అది ఎలా చూడొచ్చు అంటారు? హింట్ ఇచ్చి వెళ్ళారు అని చెప్పానంటే మరి ఆయన మీద వేసిన ఎలిగేషన్ అయితే అది వాళ్ళు కరెక్టే కదా చెప్పింది, ప్రతి ఒక్కళ్ళు కరెక్టే చెప్పారు. మరి ఆయన ఇప్పుడు మీరున్నాను మేమున్నాము, ఇప్పుడు పలానోళ్ళు అలా అన్నారు నిన్ను అని చెప్పని తెలిసినప్పుడు నువ్వు క్లారిటీగా చూపించినప్పుడు నామినేట్ చేసే విషయం వస్తే ఏదన్నా అడిగే విషయం వస్తే డైరెక్ట్ గా వాళ్ళని అడగొచ్చు. ఇదిగో నా దగ్గర ప్రూఫ్ ఉంది, వాళ్ళు కూడా చూసారు, ఈయన కూడా చూసారు, ఇదిగో నా దగ్గర ప్రూఫ్ ఉంది అని చెప్పని మనం డైరెక్ట్ గా ఆయన అడగొచ్చు. కానీ అడగకుండా సైలెంట్ గా ఉన్నాడంటే అది రాంగే కదా, ఎవరు రాంగ్ చెప్పట్లేదు వచ్చిన సో మర్యాద మనీష్ గారు వచ్చి వెన్నుపోటు పొడిచావు నువ్వు ఇమాన్యుల్ అన్నకి అని అన్నారు కదా, సో అది ఎలా చూడొచ్చు? అంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ అంటే కళ్యాణ్ తనుజాని నామినేట్ చేస్తా అని చెప్పి తీసుకొని సంజనాని తీసుకున్నారు, నామినేట్ చేస్తారు కదా. ఆ సీన్ కూడా అంతే ఉంది. ఇప్పుడు మరి ఆయన ఫస్ట్ చెప్పాడో అదే చెయ్యాలి కదా, మరి అది కూడా రాంగే కదా గేమ్ లో. టాప్ 5 లో ఎవరు ఉంటారు అక్క? అంత అయితే నేను ఆలోచించలేదు, ప్రస్తుతానికి చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను అంతే. అంటే టాప్ 5 అని చెప్పి ఒక 5 పేర్లు చెప్పమంటే ఏది చెప్తారు? టాప్ 5 టాప్ 1 వచ్చేసి యూజువల్ గా మన ఇమాన్యుల్ పెట్టుకున్నాము. 2 తనుజ ఉంటది. 3 వచ్చేసేసి నాకు 3 వరకే, నేను 2నే మాక్సిమం మనకి 2 వరకే కదా లాస్ట్ వరకు, మీద నేను అదే చూసుకున్నాను ఫస్ట్ అయితే. బట్ ఇంకా టాప్ 5 అంటే నాకు తెలిసినంత వరకు మన పొట్టి సుమన్ సార్, నేను ఆయన అనుకుంటున్నాను. సో అంటే చాలా మంది తనూజ బిగ్ బాస్ విన్నర్ అవుతది అని చెప్పి చెప్తున్నారు, మీరేమంటారు? ఓకే, అంటే అయ్యే అవకాశాలు ఉన్నాయంటే ఆవిడ ఆడే గేమ్ కూడా అట్లాగే ఉంది కదా. ఇప్పుడు అది ఎట్లా అంటే ఆవిడ చూపించేది ఎట్లా ఉందంటే నేను బాబాని కాదు అన్నట్టుంది, బట్ అన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నట్టే ఉంది. ఆవిడ గేమ్ అట్లా ఆడుతున్నప్పుడు